2 నెలల్లో ఎంపిక చేసిన హాస్పిటల్స్ లో డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని అన్నారు మంత్రి లక్ష్మారెడ్డి. డయాలసిస్ సెంటర్ల ఏర్పాటుపై శాసన మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. లీగల్ ఇష్యూస్ వల్ల కొంత లేట్ అయిందని, టెండర్లు పూర్తయ్యాయని లక్ష్మారెడ్డి చెప్పారు. ఈ డయాలసిస్ సెంటర్ 34 పెంచినారన్నారు పీపీపీ మోడల్లో. మరి ఇప్పుడు ఎప్పటి వరకు వర్క్ మొదలు పెడతారు? ఆ సెంటర్స్ ఇప్పటి వరకు గవర్నమెంట్ హాస్పిటల్లో మీరు ఇచ్చిన ఏరియా హాస్పిటల్స్లో చాలా చోట్ల డాక్టర్స్ కానీ, అక్కడ డయాలసిస్ మెషిన్స్ కానీ, లేకుంటే దానికి ఎక్స్పర్ట్స్ కానీ, లేకుంటే పారామెడికల్ ఆఫీసర్స్ కానీ అలాంటి ఏం రిక్రూట్మెంట్ చేయకుండా వాటి మిషన్లు పంపితే అదేం లాభం లేదు. కాబట్టి దాంతో సహా పారామెడికల్ వాళ్ళు కావాల్సిందే, ఆ బ్లడ్ టెస్టింగ్కి కావాల్సిన డిపార్ట్మెంట్ వాళ్ళు కావాల్సిందే, కానీ ఎలాంటిది లేదు. మరి ఈ 34 అన్నా ఎప్పటి వరకు మొదలు పెడతారు దయచేసి చెప్పండి. ఈ 34 కేంద్రాలను ఏర్పాటు చేయడానికి టెండర్ ప్రాసెస్ జరుగుతూ ఉంది అధ్యక్ష. ఆల్రెడీ టెండర్ పిలవడం, కొంత ఒక అతను కాంట్రాక్టర్, అతను సప్లయర్ దీంట్లో పాల్గొన్న అతను కోర్టుకు పోవడంతో కొంత డిలే అయింది. అవన్నీ కూడా సాల్వ్ అయింది అధ్యక్ష. ఇప్పుడు 23 లాస్ట్ డేట్ ఉంది. 23 ఈ నెల 23 టెండర్ లాస్ట్ డేట్ ఉంది కాబట్టి అది అయిపోతూనే అన్ని సెంటర్లో వితిన్ 2 monthsలో అన్ని హాస్పిటల్స్లో కూడా అయితే ఈ 34 సెంటర్లో ఈ డయాలసిస్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అధ్యక్ష. తర్వాత ఇది పీపీపీ మోడల్ కాబట్టి దీంట్లో ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ అనేది ఇబ్బంది కాదు. అది పీపీపీ మోడల్ కాబట్టి ఆటోమేటిక్గా దాంట్లోనే వాళ్ళే చేస్తారు కాబట్టి ఆ ఇబ్బంది లేదు అధ్యక్ష. ఓ 2 monthsలో అన్ని హాస్పిటల్ 34 కేంద్రాల్లో కూడా ఈ కేంద్రాలు పనిచేయడం జరుగుతుంది అధ్యక్ష.